సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం నుంచి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువైపు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. హల్లెలూయా. చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు మన ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారానికి అప్పగించుకోమంటున్నాడు? దేవుని అధికారానికి అప్పగించుకోమంటున్నాడు. చాలా మంది ఎక్కువ ఏ హృదయమును కలిగి ఉంటారో అదే ప్రవర్తన కలిగి ఉంటారు. సపోజ్ నీకు బయటికి వెళ్ళాలి, ఎక్కడికన్నా షికారుకి వెళ్ళాలనుకున్నావు, బయటికి నువ్వు మనసులో అనుకుంటూ ఒక థాట్ చేస్తావు, అదే నువ్వు చేస్తావు. నువ్వు బిర్యానీ తినాలనుకుంటున్నావు, వండుకొని తింటావు, లేకపోతే ఏ రెస్టారెంట్కి తినేస్తావు. అవునా కాదు? నువ్వు తాగాలనుకుంటున్నావు, ఇక్కడ అనుకుంటున్నావు, అది చేస్తుంది నీ బాడీ. అర్థమవుతుందా? కానీ దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన మీద దేవుని అధికారానికి అప్పగించుకోమంటున్నాడు. ఎలా అప్పగించుకోమంటున్నాడంటే, మనం మన థాట్స్ వల్ల మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో అవే చేస్తున్నాం. అయితే దేవుని అధికారం దేని మీద ఉండాలంటే ఈ థాట్స్ మీద ఉండాలి. అంటే నీ ఆలోచనలో, అపవాది ఆలోచనలో చేయకుండా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది మాత్రమే చేయాలి. అర్థమవుతుందా? యేసు ప్రభువారు మనలోకి, పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు మనలోకి? ఇప్పుడు మనం ఉన్నామా? నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను. ఎందుకంటే ఆదాము అవ్వ నుంచి వచ్చిన పాపం మనకి సంక్రమిస్తూనే ఉంది. తర్వాత చేసే పాపాలు ఏంటంటే, మన పెద్దలు, మన వాళ్ళు చెప్పే ఆచార భక్తి, అవునా కదా, మూఢనమ్మకాలు ఎన్నో మనకి అలవాటు చేశారు. అవి కొన్ని అయితే మన సొంత ఆలోచనతో, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఇష్టాలు నెరవేర్చుకోవడం అనే పాపాల నుంచి వచ్చాం. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ పాపముల నుండి మనల్ని తన రక్తము చేత కడుక్కొని తన పాత్రగా చేసుకున్నాడు. మనం ఏమన్నా పాత్రలు కావాలనుకోండి, మనకి ఏం కావాలో, మనకి ఏం అవసరమై కొనుక్కొని తెచ్చుకొని అవేం చేస్తున్నాం? శుభ్రపరచుకొని వాడుకుంటాం. హల్లెలూయా. అలాగే దేవుడికి నేను ఒక పాత్రని, ఆయన కావాలని కోరుకున్నాడు. నాకు నేనుగా రావడం లేదు, ఆయన కృప చేత నన్ను నడిపించాడు. ఆయన రక్తము చేత నన్ను శుద్ధీకరించుకున్నాడు. ఎప్పుడైతే శుద్ధీకరించుకున్నాడో ఇప్పుడు మరలా ఆ పాత రోత జీవితం కలిగి ఉండకుండానట్లు ఇప్పుడు ఆయన నాలోకి వచ్చాడు. నేను అనే నా మైండ్ని పక్కన పెట్టాను, ఈ పాత్రను ఆయనకి ఇచ్చాను. ఈ పాత్రలో ఆయన ఉన్నాడు, యేసు ప్రభువారు. ఇప్పుడు ఆలోచన ఆయన చేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నాడో నా నోటి ద్వారా మాట్లాడుకుంటున్నాడు. ఆయన ఏం చూడాలనుకుంటున్నాడు, ఆయన ఏది వినాలనుకుంటున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఈ దేహాన్ని ఆయన వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలా మనం అప్పగించుకోవాలి. అలా అప్పగించుకోకుండా మనం దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని సన్నిధికి వచ్చేసి బాప్తీసం తీసేసుకొని మరలా మన ఆలోచనలే, మన ఇష్టాలే చేస్తే అర్థమవుతుందా? పాపమును కడుక్కున్న వాళ్ళం కాదు, ఇంకా మళ్ళా మనం దేవుని ఆజ్ఞను అతిక్రమించే వారిగానే ఉంటున్నాం. అందుకు దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు నీ మార్గాలు సరళపరచబడతాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే, మొన్న కాలనీలో
ఒక అమ్మాయి ఒక కళ చెప్పింది. ఆ కళలో ఏంటంటే ఆ అమ్మాయి చూస్తూ ఉందంటే ఇదంతా ఒక కార్టూన్లా వచ్చినట్టు, చిత్రం వచ్చినట్టుగా వచ్చింది, కానీ ఆ సమస్తం చూస్తుందంటే ఒక ఆవిడకి ఒక ఆయన బాప్తీసం ఇవ్వడానికి సిద్ధపరచబడ్డాడు. బాప్తీసం ఇవ్వడానికి సిద్ధపడి ఉండగా అమ్మాయి ఉందంట, నేను ఒకసారి బయటికి వెళ్తాను అంటే లోకంలోకి. బయటికి వెళ్ళినప్పుడు అంట ఆమెకు ఎదురుగా ఒక సమాధి కనపడుతుందంట. ఆ సమాధిలో మనిషిని పెట్టినప్పుడు చర్మం అంతా తినేసాక ఎముకలు కనపడతాయి చూడండి, ఆ ఎముకలు కనపడుతున్నాయి అంటే పక్కనే నల్లటి ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారం వచ్చి ఈ అమ్మాయి మీద పడినప్పుడు ఈమె విలవిలా కింద పడి కొట్టుకుంది. మళ్ళీ అమ్మాయి నుంచి బయటకు వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడుతుందంట, రక్షణ లేని వారిని నేను ఆ విధంగా చేస్తాను, మరి రక్షణ తీసుకున్న వారి మీద కూడా నువ్వు ఎందుకు దాడి చేస్తావు అంటే, రక్షణ అయితే తీసుకున్నారు కానీ నా క్రియలు వాళ్ళు విడిచిపెట్టట్లేదు అని అమ్మాయి కళ చూపించాడండి. హల్లెలూయా. చూసారండి, మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చే రక్షణ తీసుకున్నామో మరలా అవే పనులు చేస్తున్నాం. దేవుడు చాలా సింపుల్గా మాట్లాడుతున్నాడు. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి. క్రీస్తు నందు ఉండడం ఏంటి? చర్చికి రావడం, బాప్తీసం తీసుకోవడం. క్రీస్తు నందు ఉండడం అంటే ఇక నీ ఆలోచనలు, నీ తలంపులు కాక నువ్వు ఎవరికి అప్పగించుకోవాలి? దేవుని అధికారానికి అప్పగించుకున్నప్పుడు నువ్వు నూతన సృష్టి. ఇక నీ పాత రోత జీవితం కనబడదు. ఇంక అంతా కూడా యేసు ఏం చేయాలనుకున్నాడు, ఏం మాట్లాడాలనుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అన్నీ కనబడతాయి. అయితే ఆ యొక్క ఎముకలు ఎవరు, ఆ ఎముకలు ఏంటి అంటే, దేవుడు నాకు ఒక మాట గుర్తు చేశాడు. ఏంటి అంటే, యెహెజ్కేలుని ఎండిన ఎముకలు కలిగిన ఒక లోయలోకి తీసుకెళ్ళి ఇవి జీవించగలవా అని మాట్లాడుతున్నాడు. అంటే ఎముకలు ఎప్పుడు జీవిస్తాయి? ఆయన జీవాన్ని పంపినప్పుడు అవి జీవించబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సాతాను అక్కడ ఉంది, అక్కడ ఆ యొక్క ఎముకలు ఎండినగా ఉన్నాయి. దాని అర్థం ఏంటి? ఎవరైతే చర్చికి వస్తూ, ఎవరైతే రక్షణ తీసుకొని దేవుని అధికారానికి అప్పగించుకుంటారో, అంటే దేవుడు చెప్పిందే చేయడానికి వారి ఇష్టము కాక దేవుని చిత్తం చేస్తారో వారిలో జీవం ఉన్నట్టు. హల్లెలూయా. కానీ చర్చికి వచ్చి దేవుడి చిత్తం కాకుండా ఇంకనూ వాళ్ళ ఇష్టాలు ఏంటో అర్థమవుతుందా? ఆ చిన్న పాపకి ఏమంటుంది? అందట్లేదా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువారు ఉండరు వారి జీవితాల్లో. ఎందుకు ఉండరు? యేసయ్యకి పాత్రను అప్పగించుకొని యేసయ్యను వాడుకోమని అప్పగించట్లే. మరి ఏం చేస్తున్నాం? మన ఆలోచనలు ఏంటో మళ్ళీ పెడుతున్నాం. ప్రేయర్లో కూడా నీకేం కావాలో, నీకు ఏది ఇష్టమో, నువ్వేం చేయాలనుకుంటున్నావో, నీకు ఏది కావాలనుకుంటున్నావో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీకు ఏ ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నా అన్ని దేవుళ్ళో పెడతాం. అర్థమవుతుందా? మరలా నీ ఆలోచనలే మొదలెడుతున్నాం. నీ ఆలోచనలు దేవుడు దీవించమంటున్నాం. దీవించకపోతే ఏమంటున్నావు? అసలు దేవుడు ఉన్నాడా? ఏం చేశాడు? అర్థమవుతుందా మీకు? మరలా మన ఆలోచనలే పెడుతున్నాం, మన తలంపులే పెడుతున్నాం, మన ఇష్టాలే పెడుతున్నాం. ఇక్కడెక్కడ క్రీస్తు అధికారం లేదు. అందుకే క్రీస్తు అధికారం లేదు, క్రీస్తు ఇష్టం లేదు. క్రీస్తు ఏం చేయాలనుకుంటున్నాడో మన ద్వారా అది చేయించడానికి మనం అప్పగించుకుంటలేదు. కాబట్టి మనలో జీవము లేదు. హల్లెలూయా. మనములో కనుక యేసు ఉంటే, జీవం ఉంటే, ఆయన ఏం చెప్తున్నాడో వింటాం, ఆయన ఏం చేయమంటున్నాడో చేస్తాం, ఆయన ఏం మాట్లాడమంటున్నాడో మాట్లాడతాం. అందుకే జీవం లేని వారు ఎక్కడ ఉంటారు? సాతాను వశంలో ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని నడిపింపుకి వ్యతిరేకంగా ఆలోచిస్తారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ యేసుకు అప్పగించుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అది చేసుకోవడానికి ఆ పాత్రను అప్పగించేస్తారు. హల్లెలూయా. ఈవేళ రక్షణ తీసుకొని కూడా చాలా మంది అవే పాపాలు చేస్తారు. వాళ్ళకి అర్థం కాదు.
యేసు ప్రభువారు రక్షణ తీసుకున్నాక, ఆయన రక్తం చేత కడగబడ్డాక ఇక పాపము లేదు కదా, మరలా అపవాదిగాడు ఎందుకు దాడి చేస్తున్నాడంటే, శాతానిగాడు ఏమంటాడు, ఇంకా వారు నా క్రియలే చేస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళ మీద అధికారము ఉంది అని చెప్తున్నారు. ఆమె ఎందుకు పడిపోయింది? ఆమెలో జీవము లేదు. హల్లెలూయా. ఇంకో అమ్మాయి ఇంకో కళ చెప్పింది. ఆ కళలోనంట, నేనంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తున్నానంట. బిల్డింగ్స్ కట్టేస్తున్నాడు, సంఘస్థులు చాలా మంది అందులో పని చేస్తున్నారు. అందులో ఒక అమ్మాయి పక్కకి వెళ్ళి పిల్లోడికి పాలిస్తుందంట. ఈలోపు పైన ఆకాశంలో చూస్తుంటే దెయ్యాలన్నీ వరుసగా వెళ్తున్నాయంట. అందులో లూసిఫర్ గాడు ముందు ఉన్నాడంట, అంటే పెద్దదేముందంట ముందు. తర్వాత వాడు సైన్యం చిన్న చిన్న దెయ్యాలన్నమాట. అందులో ఒక దెయ్యం వెళ్తూ వచ్చి ఈ అమ్మాయి మీద కలబడుతుందంట. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, దాంతో పోరాడుతుందంట. పోరాడుతూ యేసు నామములో బంధిస్తున్నాను అన్నప్పుడు అది పోయింది. హల్లెలూయా. చూడండి, సాతానుగాడి క్రియలు చేసే వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఆ బాప్తీసం తీసుకుంటానన్న ఆవిడ గిలగిలా కొట్టుకుంది. కానీ ఈమె ఏం చేస్తుంది, పోరాడుతుంది దాంతో. ఎవరు పోరాడేవారు అంటారంటే, యేసు యొక్క చిత్తాన్ని చేయవారు పోరాడేవారుగా ఉంటారు. యేసు యొక్క చిత్తము చేయకుండా వాళ్ళ ఇష్టాలు చేయమని అడిగేవారుగా ఉంటారు. చూడండి, వాళ్ళ మీద శాతాన్ని దాడి చేస్తూ ఉంటుంది. నేను అందుకే చెప్తుంటాను, మీ అపరాధాలు ఒప్పుకోండి. మీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు. మీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నప్పుడు శాతాన్ని దాడి. వాళ్ళకి అర్థం కాదు, నేను చర్చకొస్తున్నానుగా, ఈ భాష అభిషిక్తురాలేగా, నేను చెయ్యేసి ప్రార్థన చేస్తే జరిగిపోవాలిగా, ఎందుకు జరగట్లేదు? వాళ్ళ ఆలోచనలు. అంటే ఇక్కడ అభిషేకం లేదా, అంటే ఈవిడలో ఏ శక్తి లేదా, నాలో శక్తి ఉంటుందా, ఏసై పని చేస్తాడా అక్కడ? ఈ గ్రహింపు లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎందుకు జరగలేదు అంటే ఇవి చెప్పేది నిజమా? వాళ్ళకి అద్భుతాలు కనబట్లా. ఎందుకు కనబట్లా? వాళ్ళు దేవుని ఇష్టం చేయట్లే. ఎవరి ఇష్టం చేస్తున్నారు? వారి ఇష్టం వారు నెరవేర్చుకుంటున్నారు. అలా నెరవేర్చుకుంటున్నప్పుడు అపవాది దాడి వారి మీద ఉంటూనే ఉంటుంది. నువ్వు రక్షణే తీసుకో, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు ఊగిపో, ఉపయోగం లేదు. నీ ప్రవర్తన మీద దేవుని అధికారం లేకుండా దేవుడు వాడుకోవడానికి నువ్వు అప్పగించుకోనప్పుడు లేనక్కడ ఏ ఉపయోగం? ఇప్పుడు నేను ఇల్లు అద్దెకి తీసుకున్నాను, అవునా కదా? ఇది ఇంటి అన్నది ఇల్లు అద్దెకి తీసుకున్నా. ఇల్లు ఏం చేస్తాను, అద్దెకి తీసుకొని శుభ్రం చేస్తాను. అసలు అలా వదిలేస్తేనే ఇంట్లో ఏముంటుంది, చెత్త ఉంటుంది, అవునా కదా? చెత్తతో నిండిపోతుంది. అద్దెకిస్తేనే ఉపయోగం. అద్దుకున్న వాళ్ళు నీట్గా చేస్తారు, కొద్దిమంది చేస్తారు, కొద్దిమంది చేయరు. ఇచ్చిన నీళ్ళు ఇంకా పాడు చేస్తారు. కానీ శుభ్రం చేయగా ఇంకా ఏం చేస్తాను, నేను ఇంటి అద్దెచ్చుకో, అవునా కదా? అలాగే యేసు ప్రభువారు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనం దీన్ని రెంట్కి ఇచ్చాం. ఏం చేస్తున్నాం, ఈ దేహాన్ని ఆయనకి ఇచ్చేసాం. ఈ దేహాన్ని శుద్ధీకరించడమే కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ దేహాన్ని వాడుకుంటున్నందుకు, ఈ దేహానికి ఈ దేహాన్ని వాడుకుంటున్నందుకు, మన ఆత్మ స్వాధీనంలో ఈ దేహాన్ని ఉంచుకోకుండా ఆయన వాడుకునే విధంగా అప్పగించుకున్నందుకు మన ఆత్మకి పరలోక రాజ్యం ఇస్తాడు. ఇక్కడ పనివాడు జీతానికి పాత్రుడు కాదా? కాబట్టి నువ్వు దేవుని పని చేస్తున్నావు కాబట్టి నీకు జీతం ఉంటుంది. అనగా నీ అవసరాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఆయన చూసుకుంటాడు. ఎందుకని? నీ ఆలోచన ప్రకారం ఈ దేహాన్ని నువ్వు వాడుకుంటలేదు, ఆయనకి అప్పగించేస్తావు. మీకు చాలాసార్లు చెప్పానుగా, డిఆర్ మోడీ గారు ట్రైన్లో పేకాట ఆడుకునేవాడు. మంచి దగ్గరలో కూర్చుంటే ఓ చెయ్యి రాదు అంటే నాకు చేతులు లేవన్నాడు. చేతులు లేకపోవడం చేతులు ఉంచుకొని అంటే ఈ నా చేతులు కాదు క్రీస్తు చేతులు అన్నాడంట. ఎందుకని? ఆయన ఆడేవాడేమో, కానీ ఇప్పుడు ఆయన ఇష్టం కాదు, ఆయన తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. కాబట్టి యేసయ్య పాత్ర ఇది. ఇక యేసయ్య ఉన్నాడు లోన. కాబట్టి ఈ చేతులు యేసయ్యే, ఈ కాళ్ళు యేసయ్యే, మాటలు యేసయ్యే, అన్నీ యేసయ్య, నాయి లేవు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? అందుకే చాలా మంది నేను జ్ఞానిని కాదే, నేను
ఏంటి పరిశుద్ధుని కాదే, నేను తెలివైన వాడిని కాదే, నువ్వు ఏది కాదన్నా కానవసరం, నువ్వు ఎలా ఉన్నా చాలు, ఆయనకి అప్పగించుకుంటే చాలు. నువ్వు ఎలాంటి వాడివైనా, పాపివైనా, కురూపివైనా, అంగవైకల్యుడివైనా, అందహీనుడివైనా, బుద్ధిహీనుడివైనా, తెలివి తక్కువ వాడివైనా, జ్ఞానము లేని వాడివైనా, మొద్దు అయినా ఆయనకు అప్పగించుకుంటే, నువ్వు తప్పుకుంటే ఆయన పని చేస్తాడు. అందుకే కదా పేతురాళ్ళనే చూసి ఈ చదువులేని పామర్లు, వీళ్ళకి ఎంత ఈ జ్ఞానం ఎలా వచ్చింది? వారి నోటిని ఆయన వాడుకుంటున్నాడు. హల్లెలూయా. వారిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి వారి యొక్క దేహాన్ని, వారి యొక్క వస్త్రాలను పట్టుకున్న వాళ్ళకి స్వస్థతలు వస్తున్నాయి, అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వెంతగా ఆయనకు అప్పగించుకుంటావో అంతగా వాడబడతావు. మనం కొన్నే ఇచ్చుకుంటాం, కొంచెం మంది కొంచెం అయింది అనే కదా. ప్రభా సినిమాలు చూడను, నాటికలు చూస్తాను, అవునా, డ్రింక్ చేయను కానీ సిగరెట్లు తాగుతాను, రోజుకి నేను లోకల్లోకి వెళ్ళను, 2 రోజులు వెళ్తాను, సగం ఆయనకి సగం చోటు మనకి. అలాగేగా ఇచ్చుకుంటాం. వారంలో ఒక రోజు ప్రార్థన చేస్తాను, వారంలో ఒక రోజు నీకే ఇచ్చేస్తాను. నీకే ఎలాగా? చర్చికి రావడానికి ఇచ్చేస్తున్నారంట వాళ్ళు. అర్థమవుతుందా మీకు? కొంచెం ఇస్తాం, కొంచెం ఉంచుకుంటాం. ఒకసారి నేను విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు వాక్యం ఒకసారి మెసేజ్ విన్నప్పుడు ఆయన చెప్పారు ఈ మెసేజ్. అది నాకు చాలా నచ్చింది, నాకు చాలా తాగి. ఒక ఆయన పెద్ద 2ప్lex హౌస్ కట్టుకున్నాడంట. చాలా చాలా గదులు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఆయన బాగా చెప్పారు, నాకు అంత గుర్తు లేదు, నేను మీనింగ్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆయన చెప్పే మాటల స్టోరీ చెప్తే చాలా బాగా అర్థమవుతుంది. అయితే నాకు గుర్తు లేదు, నాకు మ్యాటర్ ఓవరాల్గా గుర్తుంది. అందులో ఆ యజమానుడు ఏం చేశాడంటే, ఏసై అంటే చాలా ఇష్టం అంట ఆయన. ఏసై అంటే ఎంతో ఇష్టం అంట. ఏసైకి ఒక ప్రత్యేకమైన గది కట్టాడంట. ఏ గది? ఒక ప్రత్యేకమైన గది. ఉన్నదంతా ఆయనే వాడుకుంటాడు, ఒక గది మాత్రం ఏసైకి ఇచ్చేస్తాడు. చాలా అందంగా కట్టాడు. ఏసై వస్తే, అయ్యా రండి, ఈ గది మీకే అని చెప్పాడు. సరే, ఆ గదిలో ఆయన ఉన్నారు. ఈలోపు ఆయన కిందకు వచ్చేసి తలుపు కొట్టారంట. కిందకు వచ్చేసి ఆ ఉయ్యాల మంచం పడుకున్నాడంట, శాత తెచ్చుకున్నాడు. ఈలోపు ఎవరు వచ్చి తలుపు కొట్టారు. ఎవరు ఆ తలుపు కొట్టారని వెళ్ళి తలుపు తీసినప్పుడు శాతానంట. ఆ శాతాన్ గడు వచ్చేస్తున్నాడా అని లోపలికి వాడో నెడుతూ ఉన్నాడంట. ఎంత నెట్టున వచ్చేస్తుంటే, ఎసయ్యా 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 రండి 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 ప్రభు అని పిలుస్తున్నా ఆయన రావట్లేదంట. ఈయన ఎంతో కష్టపడి బయటికి నెట్టి తలివేసి, అమ్మయ్యా అనుకుని, అసలు నేను ఇంతలా పిలుస్తున్నా, అసలు ఆ రూమ్లో ఉన్నాడు ఆయన అని గవ్వుగా వెళ్ళి చూస్తే ఆయన ఆ రూమ్లోనే ఉన్నాడు. ప్రభువా, కింద శాతాన్ వచ్చి తోసేది ఎంత నన్ను ఇబ్బంది పెట్టేసిందో తెలుసా, మీరు వస్తారేమో అని చూశాను, మీరు రాలేదు అన్నాడు. నేనేం చేయను, మరి నాకు ఈ గద ఒకటేగా ఇచ్చావు. ఓహో, ఈ గద ఒకటే ఇచ్చానని ఫీల్ అవుతున్నారేమో, పైన గదులన్నీ నీయే అన్నాడు. సరే అయితే మళ్ళీ వచ్చి కింద పడుకున్నాడు. మళ్ళీ తలుపు కొట్టిందని, మళ్ళీ వచ్చిందని మళ్ళీ దాన్ని తలుపు తీసి, అమ్మ శాతం వచ్చిందని మళ్ళీ కష్టపడి నెట్టాడంట. పోరాటం పోరాడి 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 బయటకు వస్తే అప్పుడు కూడా ఏసయ్యా అని పిలుస్తున్నాడంట. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు. అదేంటి ప్రభువా, మళ్ళీ పిలిచాను కదా, ఈ గదులన్నీ నీయే అన్నాను కదా, రాలేదేంటి ప్రభువా, మళ్ళీ దాంతో పోరాటం అయిపోయింది, సరే కింద గదులు కూడా నీయే అన్నాడు. అంటే సరే అయితే మళ్ళీ వెళ్ళి పడుకుంటే మళ్ళీ తలుపు కొట్టగానే మళ్ళీ వెళ్ళినా తలుపు తీశారంట. మళ్ళీ పోరాటం, మళ్ళీ పిలుస్తున్నాడు, ఈయన రావట్లా. ఆడు మళ్ళీ తలుపు వేసి దాన్ని నెట్టి కష్టపడుతున్నాడంట, ప్రాణం పోయినంత పని అవుతుందంట. వచ్చి ఏసయ్యా ఏంటి, పైన గదులు అన్నావు, కింద గదులు అన్నావు, అన్నీ ఇచ్చేసాను, నువ్వు రావట్లేదంటే, ఎన్ని ఇచ్చినా యజమానుడిగా ఎవరున్నారు అన్న. ఎవరున్నారు యజమానుడిగా? నువ్వు ఉన్నావు. తాళం చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? తలుపు తీయవలసిన బాధ్యత ఎవరిది యజమానుడిగా? నువ్వు ఉన్నప్పుడు నువ్వే. అప్పుడు బొలి వెలిగిందంట అతనికి, ప్రభువా, ఇది ఇంకా నా ఇల్లు కాదు, నీ ఇల్లు,
నీ అధికారానికి ఇచ్చేస్తున్నాను అని తాళం చెవులు ఇచ్చేస్తే ఇప్పుడు నీ రూమ్లో వెళ్ళి పడుకో అన్నాడు. అప్పుడు ప్రశాంతంగా వెళ్ళి రూమ్లో పడుకుంటే ఇప్పుడు మళ్ళీ శాతాన్ గారు వచ్చాడంట, తలుపు కొట్టాడంట. యేసుప్రభువారు తలుపు తీశారంట. వెంటనే చూసి వెంటనే సాష్టాంగం పడిపోయాడు. కానీ సారీ, రాంగ్ రూట్లో వచ్చాను, నన్ను క్షమించాను, రాంగ్ అడ్రస్కి వచ్చాను, నన్ను క్షమించని కాంగ్ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ ఇల్లు అంటే ఎవరు? మనమే. ఈ ఇంట్లో అధికారం ఎవరిది? మనదే. కొంచెం ఇస్తాం ఆయనకి అధికారం, కొంచెం ఇచ్చి అంటాము నన్ను ఎందుకు దీవించలేదు, శాతాన్ని నన్ను ఇలా మొత్తుతుంటే నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అనే కదా. డబ్బు విషయంలో ఆశీర్వదించలేదు, ఆరోగ్య విషయంలో ఆశీర్వదించలేదు, సమస్యల విషయంలో ఆశీర్వదించలేదు. ఎందుకని అని క్వశ్చన్ వేస్తాం, అవునే కాదా? దేవుడు అంటున్నాడు, నీ ఇల్లు అంతటి మీద, నీ ప్రవర్తన అంతటి మీద అధికారము నాకు ఇవ్వు. అపవాది గారు దండం పెట్టిపోతాడు. హల్లెలూయా. నీ ఇంటిలో, నీ హృదయాల్లో ప్రవేశించడానికి వాడికి అధికారం లేదు. అధికారం ఎవరికి ఇచ్చేయాలి? సగం అధికారం దేవుడికి, సగం అధికారం మనకి. నువ్వు ఎక్కడి వరకు అంటే వాక్యం చదివే వరకు వచ్చి వివరించి వెళ్ళిపో. నాకు రాంగ్ వస్తే ఆశీర్వదించి వెళ్ళిపో. నాకేమన్నా యాక్సిడెంట్లు అయిపోతుంటే అడ్డుకు వచ్చా కారు నాపి, నాకేమైనా అప్పులు అయిపోతే తీర్చేసుకో. మరి నువ్వేం చేస్తావు? ఈ కళ్ళతో సినిమాలు చూస్తాము, నాటికలు చూస్తాము, చెవులతో నానా రకాలన్నీ వింటాం, నోటితో నానా రకాలు మాట్లాడేస్తాం. మేము ఎక్కడికి వెళ్ళాలంటే ఏది కంఫర్ట్ అనుకుంటే అవన్నీ చేసేస్తాం. అక్కడక్కడక్కడే నువ్వు రా, మిగతా చోట్లకు వద్దు. మిగతా చోట్లకి నేను శాతాన్ గారు జంట కట్టుకొని వెళ్తాం. అంతేగా మనం అనేది, అంతేనా? హల్లెలూయా. అందుకే ఆడుతున్నాడు, అందుకే చొరబడుతున్నాడు. చక్కగా నీ కళ్ళ ద్వారా చొరబడుతున్నాడు లోపలికి, నీ చెవుల ద్వారా చొరబడుతున్నాడు, అనేక విషయాల ద్వారా వాడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. నీ ప్రవర్తన అంతటి మీద, అనగా నీ ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది? నీ మైండ్, నీ ఆలోచనలు బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. నీ ఆలోచనలు అనేవి యేసయ్యకి అప్పగించేయాలి. అంటే నువ్వు ఇంకా ఆలోచన చేయకూడదు, ఆయనకు అప్పగించేసి ఏం చేయాలి? దేవునికి ఉంచాలి. దేవుడికి ఈ దేహం నాది కాదయ్య, అవునా కదా? ఇప్పుడు మీకు ఫంక్షన్ వచ్చింది, తన మునక్కలైపోతారు. వెళ్ళాలా వద్దా? దేవుని చిత్తమా కాదా? దేవుడు వెళ్ళమంటున్నాడు, అసలు కనిపెట్టలేకపోతున్నాడు, అర్థం అవట్లేదు అంటారు. ఎందుకు కనిపెట్టలేవు? ఆయన ఉంటే కరెక్ట్గా చెప్తాడు. ఆయన నువ్వు వెళ్ళాలా వద్దా అని ఎందుకు నలిగిపోతున్నావు అంటే, నువ్వు శరీరంలో ఉన్నప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నేను వెళ్తే నాకేమైపోతుందో బాధ. సింపుల్గా ఆయనే ఉన్నాడు అనుకో, ఆయన ఏమంటాడు? అక్కడ నా పని ఉందా, వెళ్ళు. నా పని ఉంది అక్కడ, నువ్వు వెళ్ళు. పని లేదా, మరే నా పని లేదు అక్కడ, అంతే, అయిపోతాం. ఆయన పని లేకపోతే అయిపోతాం. ఇప్పుడు నేనున్నాను, మా బంధువులు ఉన్నారు, మా అన్నయ్యని పిలుచుకుంటారు, మా అమ్మని పిలుచుకుంటారు, చివరికి మా చెల్లెలు పిలుస్తారు. నన్ను ఒకసారి 2 సార్లు పిలిచారు, హిహే నవ్వు వదిలేస్తాను. అక్కడ మనకి అవసరం లేదు, సువార్త చెప్పే పని ఉందా? నేను అక్కడ అవసరమా దేవుడిది అన్న పని? వెళ్ళమంటాడని వెళ్తాను. లేదా నేను లేను, అందులో ఎవరున్నారు? ఆయనకు అవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది నాది కాదు. హల్లెలూయా. సింపుల్గా ఆలోచించవచ్చు. మనంతటి మీద అధికారం దేవునికి ఇచ్చేస్తే దేవుడు అంటాడు, ఇదిగో అక్కడ నా పని ఉంది, నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు వెళ్తాం, అప్పుడు ఆయన మనతో ఉంటాడు. అది ఏ పెళ్ళైనా, ఏ ఫంక్షన్ అయినా ఎవడో మనల్ని ఏం చేయలేడు. ఆయన వద్దన్నాడు అంటే, నువ్వు వెళ్తున్నావు అంటే అక్కడ నీ ఇష్టం మొదలైంది. అక్కడ నీ ఇష్టంలో మళ్ళీ ఎవడు ప్రవేశిస్తాడు? ఇప్పుడు నా ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉంది? నా సొంతంగా వెళ్ళను నేను. పరిశుద్ధాత్మ నేను ఎక్కడికి వెళ్ళమంటే అడిగి వెళ్తాను. పని ఉంటే వెళ్ళమంటే వెళ్తా, వద్దంటే మానేస్తాను. ఇక నేను లేను అందులో, ఆయన ఉన్నాడు. ఆయనకి ఎవరి ఇష్టమో వెళ్ళమంటే వెళ్తా, ఎవరొద్దు అనుకుంటాను మానేస్తా. అది ఆయన ఇష్టం. కొంతమంది అద్భుతాలు జరిగినప్పుడు నాలో దేవుడు ఉంటాడు, గద్దించిన నాలో దేవుడు ఉండడు, నేనే ఉంటాను. అంతవరకు రిసీవ్ చేసుకుంటాను. ప్రార్థన చేసినప్పుడేమో మీకు స్వస్థతలు అద్భుతాలు జరిగితే దేవుడు మాట్లాడేశాడు, దేవుడు ఉన్నాడు.
గద్దింపు వచ్చిందనుకో ఎవరుంటారు మనలో? నేనే ఉంటాను. అంటే ఆయన అప్పుడు తప్పిపోయాడా? చెప్పండి. లేదు. మీరేమన్నా దేవునికి విరోధంగా తప్పు చేసినాడు పరిశుద్ధాత్మను దుఃఖపడతాడు, నలిగిపోతుంటాడు. ఎందుకు నలిగిపోతాడు? ఏడుస్తాడు. ఏడుస్తాం మేము. మాకేడు బాధ. తప్పిపోయినప్పుడు నరకానికి మీరే వెళ్తారు, సంతోషించవచ్చుగా. నేను వెళ్తున్నానా లేదా పరలోక రాజ్యం? మరి మీకోసం ఎందుకు ఏడుపు? పడేది ఆయన. మా ద్వారానే ఏడుస్తాడు, మా ద్వారానే గద్దిస్తాడు, మా ద్వారానే హెచ్చరిస్తాడు. మమ్మల్ని చూస్తున్నారు అంటే ఆత్మీయ నేత్రాలు లేని వాళ్ళు, ఆత్మీయ నేత్రాలు కలిగిన వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. అర్థమవుతుందా మీకు? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించి సగం వచ్చి సగం వెళ్ళిపోతాడా? కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు చెల్లిపోతారని. ఏం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడు, నిత్యం మనతోనే ఉంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనతోనే ఉంటారు. మీదకి వచ్చి ఊగిపోవని అవసరం లేదు. అర్థమవుతుందా? వాళ్ళు పరిశుద్ధాత్మ ఇంకెప్పుడు అబ్బా 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 అంటూ ఉండం. అర్థమవుతుందా? మీకు ఒక విషయం చెప్పిన, పెళ్ళి అయిందనుకో, పెళ్లి చూపులు జరిగి పెళ్ళి అయింది. వెంటనే వాళ్ళిద్దరూ కలిసి ఉండరు. 2 రోజులు అటు పెళ్లి కూతురు ఇక్కడ ఉంటారు. పెళ్లి కొడుకు రాగానే పెళ్లి కూతురు ఎలా ప్రవర్తిస్తుంది? ఎప్పుడు వచ్చావు కూర్చోవు అంటదా? సిగ్గుపడిపోతుంది. అవునే కదా? సిగ్గుపడిపోతుంది. ప్రవర్తన వేరువేరుగా ఉంటుంది. అవునా కదా? అలాగే ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు దాకా ఎందుకు, సంవత్సరం తర్వాత చూడండి ఫోన్ కూర్చుంటుంది, ఫోన్ చూసుకుంటుంది. వస్తే నేను చూసుకుంటుంది. అబ్బా 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 అంటుంది. అప్పుడు వచ్చారా సిగ్గుపడుతుందా? సిగ్గుపడదు. అవునే కదా? మామూలుగా ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఊగిపోవం, దొర్లేయం. అర్థమవుతుందా? వింత ప్రవర్తనలు ఏమి ఉండవు, మామూలుగానే మాట్లాడతాడు. ఆయనకు అప్పగించేస్తాం, మామూలుగానే ఉంటుంది మన ప్రవర్తన. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడల్లా వింత ప్రవర్తన ఉండడానికి నేను కొత్త ఏంటి ఎప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతాడు పాత నిబంధనలాగా. కానీ కాదు, మనకు అనుగ్రహించాడు మనలో ఉండడానికి. వచ్చి మనలోనే ఉంటున్నాడు ఆయన. మనతోనే ప్రతిదినం లీడ్ చేస్తున్నాడు. యేసు ప్రభువు శిష్యులకి ప్రతిదినం ఉన్నాడు కాబట్టి వాళ్ళు సమస్తాన్ని గ్రహించగలిగారు. అలాగే ఆయన వెళ్ళంది ఆదరణకర్త రాడు అన్నాడు. శిష్యుల మధ్య ఉన్నాడు యేసయ్య శరీర రూపంలో, మరి ఆత్మ రూపంలో ప్రపంచం అంతటా ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ రూపంలో మనతోనే ఉంటున్నాడు ఆయన. కాబట్టి ప్రతిదినం, ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. హల్లెలూయా. అది యాజకులొక్కలే కాదు, విశ్వాసులు కూడా. దేవుడు నేను యాజకుల మీద ఆత్మను కుమ్మరిస్తానని అనలేదు. అంచె దినముల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను, అందరినీ సిద్ధపరుస్తాను. ప్రతి ఒక్కరూ యాజకులు రాజులై ఉన్నారన్నారు. అవునా కాదా? రేపటి నుంచి నేను కూడా బలిపీఠం ఎక్కుతానంటారా? హల్లెలూయా. అది వేరు. కానీ పరిశుద్ధాత్మను అందరికీ అనుగ్రహిస్తానన్నారు. అందరూ కూడా సేవ అనేది చెయ్యాలి, దేవుని సేవ. అందరూ దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి వాళ్ళ తలాంతులు బట్టి. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రవర్తన మీద దేవుని అధికారానికి అప్పగించుకోమన్నప్పుడు నువ్వు కొన్ని విషయాలు నేను దేవునికి అప్పగించుకుంటాను, కొన్ని విషయాలు నేను అప్పగించుకోను అనకూడదు. సంపూర్ణంగా నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని చేత వాడబడాలి. ఈరోజు చాలామంది దేవుని చేత వాడబడట్లేదు, అపవాది చేత వాడబడుతున్నారు. దేవుడి చేత వాడబడితే రేపు పొద్దున దేవుడు నేను వాడుకోవడానికి బిడ్డ తను అప్పగించుకుందని దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ వాడబడినందుకు రేపు నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. వాడబడేదంతా ఇక్కడ సాతానుతోనే. నేను చర్చకు మాత్రం మహిమనందు ప్రవేశించారని వీళ్ళు రాసుకోవడం, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ ఎంతమంది అంటున్నారు. ఇక్కడ ఉన్నంతసేపు సాతాను యొక్క పాత్రగా వాడబడుతూ ఉంటారు. చర్చిల్లోనే చాలామంది సేవకులకి వ్యతిరేకంగా, ఆత్మ నడిపింపుకి వ్యతిరేకంగా వాళ్ళు కట్టబడక, ఇతరులు కట్టనివ్వక, కుటుంబాలను కట్టుకోక
వాక్య గ్రహింపు లేక అపవాది చెప్పుతున్న సంగతులు వింటూ అపవాది చెప్పింది చేస్తూ. అర్థమవుతుందా మీకు? అపవాది చేత వాడబడుతూ ఉండి రేపు నేను మరణించాక పరలోక రాజ్యానికి వెళ్తానంటే అది ఎలా కుదురుతుంది? రేపు ఎత్తబడే గుంపులో దేవుని ఎరగని ప్రజల గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు. ఎవరు ఉంచబడతారు, ఎవరు ఎత్తబడతారంటే క్రైస్తవులే. సిద్ధపడిన వాళ్ళు, ఆయనకి వాడబడ్డానికి అప్పగించుకున్న వాళ్ళు వెళతారు. లేదు ఇంకా మేము శాతాని యొక్క క్రియలు మాలో నెరవేర్చుకుంటామంటే వాళ్ళు విడవబడతారు. వాళ్ళు పరిశుద్ధుల వరుసలో ఉండరు, వాళ్ళు విడవబడే వారి వరుసలో ఉంటారు. ఎందుకు విడవబడ్డారంటే శాతాని యొక్క చిత్తాన్ని మనము మన ఇష్టాల్ని నెరవేర్చుకొనుట యందు మనం ఉండడం వల్ల, దేవుని చిత్తానికి దేవుని పాత్రగా మనం అప్పగించుకోవడానికి ఇష్టపడకపోవడం వల్ల రేపు ఏ ఫలం పొందుతాం? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. మొన్న చిన్న పాప, రఫియా అన్న పాప 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఆత్మలో తప్పిపోయింది. అంతకుముందు చాలా దర్శనాలు చూసేది, చాలా బలంగా పడి. ఎందుకు పడిపోయిందంటే యోసేపు మిస్టేక్స్ చేస్తే ఆ సహోదరులు వచ్చి తండ్రికి కంప్లైంట్ చెప్పేవాడు. అన్నాళ్ళు ఇలా దారి తప్పుతున్నారు, ఇలా తప్పు చేస్తున్నారంటే తండ్రి గద్దించి వాళ్ళని సరి చేశారు. ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి. తండ్రికి నమ్మకంగా ఉన్నాడు, సహోదరులకి కాదు. ఈ పాపని ఒక ఆమె చేసే మిస్టేక్స్ అన్నీ చూస్తుంది, దేవునికి విరోధంగా ఎంతో పాపం చేస్తుంది. ఆ పాపం చేసి పరిచయంలో పడితే దాని ప్రభావం పరిచయంలో పడిపోతుంది. అది ఆ పిల్లకి దేవుడు చూపించింది. ఎందుకు అంటే చెప్తావని. చెప్పడం మానేసి కప్పింది, దాచింది. ఏమనుకుంటారు, ఏం పెడతదో పెంటని దేవునికి భయపడక మనుషులకి భయపడింది. అది చాలా పాపం. ఆ పాప ఫలం అమ్మాయి మీద ఉండిపోయింది. తర్వాత చివరికి ఆమె చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, స్కూల్కే వెళ్ళేది కాదు, స్కూల్కి కానీ ఎగ్జామ్స్ కానీ వెళ్ళేది కాదు. అలాంటిది స్కూల్ ఎక్కువైపోయింది. అలా నేను పెద్ద చదువు బాగా చదివేస్తాంటే అదేం పెద్ద లేదు. స్కూల్ అదంటం లేదు, స్కూల్లో ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. స్కూల్లో ఫ్రెండ్స్ అంటే ఈ అమ్మాయికి ఒక ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారంట. ఆ ఫోటో ఫ్రేమ్ చూసుకొని కూడా గర్వించిందంట పూర్తిగా. అది నాకు ఆత్మలో నాకు గ్రహింపు వస్తుంది. ఈ అమ్మాయి తప్పింది. నువ్వు ఎక్కడో చోటిచ్చావు అపవాదికి. నువ్వు అపవాదికి చోటిచ్చి ఇక్కడ ఉండడానికి కుదరదు. నా సేవలో కష్టం, ఈ తప్పు నువ్వు సరి చేసుకో అన్నప్పుడు చాలా అసలు బయటికి రాలా. ప్రార్థన చేస్తున్నాం, గర్దిస్తున్నాం. చివరికి మొన్న ఆ అమ్మాయి అపరాధాలన్నీ ఒప్పుకుంది. సేవకులు ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేసి లోబడిందో మరలా దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. నేను అమ్మాయిని చాలా ఊరుకునేదాన్ని కాదు, మిస్టేక్ చేస్తే చాలా గద్దించేదాన్ని, అవసరమైతే పుట్టింది కూడా. ఎందుకు అంటే పడిపోయావు. నేను ఎందుకు అంత పట్టించుకోవాలంటే నీకు అంత పని అప్పగించాడు దేవుడు. అంతకుముందు ఆ పనిని కూడా కోల్పోయావు. చాలా పరిచర్య అప్పగించినట్టుగా దర్శనాలు చూపించాడు. అంత తలాంతులు పోగొట్టుకున్న వ్యర్థమైన లోకం కోసం అని గద్దించేదాన్ని. అయితే మన ఎప్పుడైతే లోబడిందో కలలు అమ్మాయికి, అమ్మాయి అంట సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక సముద్రం దగ్గర నుంచున్నప్పుడు నేను వెళ్ళంట చేపలకి శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నానంట, 2 గేలాలు ఇస్తున్నానంట పట్టుకోమని. చేపలు పట్టుకోవడానికి అవసరమైన ఆహారం గాలము ఇస్తున్నాను. చూడండి బాధ్యత దేవుడు ఎలా అప్పగించడం చూపించాడు. తర్వాత ఒక వెలుగు కనిపిస్తే ఆ వెలుగు యొద్దకు ఈ అమ్మాయి ముందు వెళ్తుంటే అనేక మంది జనాంగం వెనకాల వస్తున్నారంట. ఎంత పని ఉందో చూపించాడో చూసారా? ఎప్పుడైతే ఆమె పడిపోయిందో, ఆ దర్శనాలు కోల్పోయింది, ఎప్పుడైతే లోబడిందో ఆమెకు అప్పగించే పని ఏంటో. పిల్ల ఎంత చదువుతుంది ఇప్పుడు? 9 చదువుతుంది. దేవుడి పని చూపించాడు. అంత పని ఆ నేత్రాలు మూసుకుపోవడం వల్ల కోల్పోయింది. ఎప్పుడైతే లోబడిందో, సేవకులకి లోబడుతూ మరలా పరిచర్య చేస్తూ 100% అప్పగించుకుందో, దేవుడు అప్పగించే పని ఏంటో చూపించాడు స్పష్టంగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా?
అధికారానికి అప్పగించుకుంటే ఆయన అధికారం. మరి చదువు అన్న లేదు మమ్మీ, చదువైన దేవుని మహిమ నిమిత్తమే. ఎస్, చదువు, నేను ఎంతవరకు చదవమన్నాడో అంతవరకు, అది ఆయన నిమిత్తమే, ఆయన మహిమ నిమిత్తమే. నువ్వేదో చేసేద్దామని కాదు. ఇప్పుడు అసలైన మాట వర్డ్ బయటకు వచ్చింది, ఆయన మహిమ నిమిత్తమే చదువుతాను. ఎస్, ఈ పాయింట్ కరెక్ట్. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి మన మీద ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం అప్పగించుకుంటే అన్నిటినీ దీవిస్తాడు. అన్ని విషయాల్లో నీకు సమృద్ధిని ఇస్తాడు. నీకు ఏది కావాలో, నీకు ఎలా ప్రార్థన చేయాలో, ఏది అడగాలో అని ఆయనే చెప్తాడు. నేను అడిగింది దేవుడు చేశాడంటే, ఓహో ఈవిడ అడిగింది దేవుడు చేస్తాడు, మనం అడిగింది చేసేస్తాడంటే, పరిశుద్ధాత్మ చిత్తానుసారంగా అడిగింది ఏదైనా పొందుకుంటాం. దైవ చిత్తానుసారమైంది ఏదైనా ఇస్తాడు. నువ్వు ఆయన తట్టు తిరగడానికి ఏదైనా ఇస్తాడు. నువ్వు ఆయన తట్టు తిరిగిన తర్వాత, ఆయనకు అప్పగించుకున్న తర్వాత, ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగుతుంటే పొందుకుంటావు. అడగక ముందే ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలిసి ఏ సమయానికి ఏది అవసరం. హల్లెలూయా. కాబట్టి ముందు ఏది కావాలని బాహ్యంగా స్వస్థత వచ్చిందా, అద్భుతాలు జరిగాయా, దీవెనలు వచ్చాయి కాదు నువ్వు చూడవలసింది నీ ప్రవర్తన మీద ఎవరి అధికారం, నీ మీద ఎవరి అధికారం, నీదా, అపవాదిదా, మనుషులదా, నీ స్వబుద్ధా, ఎవరు వెళుతుంది, ఎవరు ఏలుబడి చేస్తున్నారు? ఈ పాత్రను ఎవడు వాడుకుంటున్నాడు? అపవాది వాడుకుంటున్నాడా? ఎందుకు ఆయన నిన్ను బాగు చేశాడు? ఎందుకు తన స్వరక్తం ఇచ్చి నరక ప్రాయులమైన మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన తట్టు త్రిప్పుకొని ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించేది దేని కొరకు? నీకు పరిశుద్ధాత్మ దేని కొరకు? పరిశుద్ధాత్మ దేని కొరకు? దేవుడు ఏది చెప్తున్నాడో, ఏది చేయమంటున్నాడో అది నీ చేత చేయించడం కొరకు కాదా? నాయన పరిశుద్ధాత్మ ఉంది, నాకు భాషలు వచ్చాయని చెప్పుకోవడానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చేదంటే నీలోకి ఆయన చెప్పేదంటూ నీకు అర్థం అవడానికి, ఆయన నడిపింపు ఇవ్వడానికి, ఆయన సహవాసంలో ఉంచడానికి, ఆయన చెప్పిన పని చేయడానికి, ఆయన ఉన్న ప్రతి ఆశీర్వాదపు సమృద్ధి జీవాన్ని నీకు అనుగ్రహించడానికి. ఎందుకు పొందుకొని? దేనికి? వాడబడని నీరు ఎంత నువ్వు టన్నుల్లో పట్టుకున్న టిన్నుల్లోకి, ట్యాంకుల్లోకి ఆ నీళ్లు వాడకపోతే పురుగు బట్టి పాడైపోదు. పరిశుద్ధాత్మ దేవుడు వాడబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ద్వారా ఆయన పని చేయాలి, ఆయనకు అప్పగించుకోవాలి. ఏ విధంగా వాడుకోబోతున్నాడు? కదా ఆయన పాత్ర, ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన శుద్ధీకరించాడు. శుద్ధీకరించి నీకు ఎత్తైన వై నువ్వు మురికితో నింపుకోమనా? నీ ఆలోచనతో, నీ స్వచ్ఛతంతో, నీ ఇష్టంతో కాదు. ఈ శుద్ధీకరించిన పాత్ర దేవుని స్వరాన్ని స్పష్టంగా వినటకు, అది గ్రహించటకు, ఆ చిత్తం చేయడానికి. అది చేస్తుండగా ఎవరికేంటి ఘనత? మనకే. దావీదు గోలియాతుని చంపితే ఎవరికి వచ్చింది ఘనత? సౌలు 10,000 మందిని చంపితే దావీదు 25,000 మందిని చంపాడని వస్తుంటే పూల వర్షం కురిపిస్తూ పొగుడుతూ ఉన్నారు. దావీదు చంపాడా గోలియాతుని? దేవుడు చంపాడా? యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధం చేసేది దేవుడా, దావీదా? దావీదు కాదు, దేవుడు చేస్తున్నాడు. కానీ ఘనత ఎవరికి ఇస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళగలిగే వీరుడిగా, ఒక రోజుగా నిలబెట్టింది ఎవరు? అదే విధంగా దేవుడు నిన్ను ఇక్కడ నిలబెడుతున్నాడు. నీ వల్ల నా వల్ల కలగట్లేదు, ఇది దేవుని వల్ల కలుగుతుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తే కార్యము చేయవాడు ఎవరు? ఆయన మీద విశ్వాసం ఉంచి నేను చేస్తున్నా, ఆయన చేస్తున్నాడు కార్యం, నేనా? కానీ నాలో ఉన్న ఆయనకి లోబడుతున్నారు. ఘనత నాలో ఆయన ఉన్నాడు కాబట్టి. అవునా? గాడిద మీద ఎక్కాడు యేసయ్య. గాడిదకి కూడా ఏం పరుస్తున్నారు? పూలేస్తున్నారు, చీరలు పరుస్తున్నారు, కొమ్మలేస్తున్నారు. గాడిద కాదు, గాడిద మీద ఉన్న యేసుకి, నాలో ఉన్న యేసుకి. హల్లెలూయా. కాబట్టి సగం ప్రవర్తన మంది, సగం పనులు ఈ మనం నెరవేర్చేసుకోవచ్చు. ఇవి ఆయన దాకా వెళ్ళే కాదు. మరి ఆయన దాకా వెళ్ళే ఏంటంటే కొంచెం కష్టమైన పనులు, నష్టపోయిన పనులు. ఇంకొన్న ప్రవర్తన అంతా మన ఇష్టం. కానీ ఏంటో ఆయన ప్రభావం కనిపించదు, ఆయన అభిషేకం కనిపించదు. ఏంటో వీళ్ళకి అన్ని దర్శనాలు చూపిస్తున్నారు, వీళ్ళకి పరిచర్ల గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళేమో దేవుడు దర్శించాడు అంటారు, దేవుడు కనిపించాడు అంటారు. ఇదంతా ఎలా అని ఆలోచిస్తారు క్వశ్చన్ మార్క్ వాళ్ళకి. కారణం ఏంటంటే నీకు చూపిస్తాడు, కానీ నువ్వు నీ ఇష్టాలు వదలవు. అది అహంకారం, గర్వం.
నేను అనుకున్నదే నేను చేస్తాను. ఒక్కటి చెప్పింది చెయ్యం, దేవుడు చెప్పింది చెయ్యం, సేవకులు చెప్పింది చెయ్యం, ఎవడు చెప్పినా చేస్తాం. ఇయో రకాల బ్యాచ్. అవునే కదా? ఇది గర్వం. నువ్వు అనుకున్నది చేయడానికి. కానీ నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను దీవించాడు, నిన్ను కడిగాడు, నీకు శుద్ధీకరించాడు, నేను వాక్యం వినేలా మందిరానికి నడిపించే దేనికి? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు కూడా ఎక్కలేవేమో అంత ఎత్తుగానే ఆయన ఎక్కించేయడానికి నేను చూస్తున్నాడు. నిండారుగా ఆకాశ వాకిట్లు విప్పేయాలని చూస్తున్నాడు. ఆయనకు వాడుకునే పాత్రని సామాన్యంగా చూసుకుంటాడా? చెప్పండి. నా చిన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, పేరు చిన్నబాబు. చాలా నీట్గా ఇన్స్ట్రక్ట్ చేసుకునేవాడు. అబ్బాయికి 500 ఎన్నో వచ్చాయి 10th క్లాస్ మార్క్స్. నేను చూసేవాళ్ళం అబ్బాయిని చాలా నీట్గా ఇన్స్ట్రక్ట్ చేసుకొని చక్కగా నీట్గా దూకొని సైకిల్ కొత్తది కొనుక్కున్నాడు. సైకిల్ మీద ఇలా ఉంగినట్టు ఉంటుందిగా కొంచెం, ఆ సైకిల్ వేసుకొని వచ్చేవాడు. అందరం చూసేవాడు ఆ అబ్బాయిని. అబ్బాయి ఫ్రెండ్స్ జెంట్స్ అబ్బాయి మీద సెటైర్లు వేసేవాడు. ఆడేమో సిగ్గుపడి పిల్ల లోపలికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడు ఏం చేసేవాడు తెలుసండి? ట్యూషన్కి వచ్చినా కాలేజీకి వచ్చినా అందరూ చదువుకోవడమో మాట్లాడుకోవడం చేత గుడ్డ తీసుకెళ్ళి ఆ సైకిల్ దుక్కుతూ ఉండేవాడు. నిత్యము దొడవడం. దాన్ని ఎంతో ముద్దుగా చూసుకునేవాడు. అది ఎప్పటికీ కొత్తగానే ఉండేది. సంవత్సరమైనా కొత్తగా ఉంది, అంత నీట్గా చూసుకునేవాడు. ఆ సైకిల్ జోలికి అందించేవాడు కదా. అది ఎంతగానో అబ్బాయికి ఇష్టం, దాన్ని వాడుకుంటూ వాడు. అర్థమైందా? ఎందుకంటే తను వాడుకుంటున్నాడు, తను కొనుక్కున్నాడు డబ్బులు ఇచ్చి, తను వాడుకుంటున్నాడు. దాన్ని శుభ్రంగా కొంచెం కూడా మట్టావనిచ్చి కూడా కాదు. తొట్టమే పని. మేము ట్యూషన్కి వెళ్ళామనుకోండి, సైకిల్ పట్టుకొని తుడిచేస్తూ ఉండేవాడు, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు. సాయంత్రం ట్యూషన్కి వెళ్ళిపో సాయంత్రం తుడిచేస్తూ ఉండేవాడు. ట్యూషన్ దగ్గర ఎక్కువ తుడిచేవాడు. అంటే ట్యూషన్కి సార్ లేట్గా వస్తే అందరూ వరే అని ఆడుకోవడాలు, మగపిల్లలు కదా. ఈ పిల్లడు మాత్రం బుద్ధిగా వెళ్ళి తుడిచేసుకునేవాడు. సెటైర్లు వేసిన ఏం మాట్లాడేవాడు, నవ్వేసుకోవడం తుడిచేసుకోవడం. అలాగే మన దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ఆలోచించండి. మనం ఎంత ముద్దో ఆయనకి. ఆ అబ్బాయి కదా ఉపయోగపడుతున్నాడు, ముద్దు పెట్టేసుకుంటున్నాడు. అవునా కదా? అలాగే మనల్ని ఎంత ముద్దుగా చూసుకుంటాడు. ఆయనకు వాడబడుతుంటే ఈ దేహాన్ని మనం ఆయనకు అప్పగించేసి స్వచిత్తం ఆధారం చేసుకోక మన స్వచిత్తాన్ని కూడా ఆయనకు అప్పగించి, అయ్యా నీ ఇష్టం, నా పని కూడా కాదు, నేను లేను, నీకోసమే, ఈ దేహము నీ కోసమే, నోరు నీ కోసం, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నేను చెప్తా. బా ఆయన ఎంత ముద్దుగా చూసుకుంటాడు. నీ కనుగుడ్డు ముట్టివాడిని నేను ఊరుకోను, నన్ను ముట్టినట్టే ఆడ పగ నేను తీర్చుకుంటాను నిన్నేమన్నంటే. నువ్వు చెప్పు, నేను చెప్పమన్నది చెప్పు. ఏమన్నంటే పగ తీర్చుట నా పని, నువ్వు కానీ నీతో యుద్ధం చేయ వారితో నేను యుద్ధం చేస్తాను, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారితో నేను మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు నాది చెప్తున్నావు. కొంతమంది వాక్యానికి వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు, అబద్ధ బోధకులు. ఒకళ్ళు అలాగే బాప్తిస్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ పిల్లలు అల్లిపోతున్నారు. నేను అన్నానే, భయపడొద్దు, మనం చెప్పేది సర్వసత్యం, రక్షణ తీసుకోవద్దని ఎవడ అండవు. ఆవిడకంటే ఇంట్లో మాట్లాడంట దేవుడు, చర్చిలోనే మాట్లాడతాడంట. నన్ను అడిగితే బాతుల్లో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి ఎవరు చెప్పండి? మనతోనే ఉంటే వాక్య గ్రహింపు లేకుండా తప్పుడు బోధలు చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు, అయ్యేళ్ళు ఏదో నిందలేస్తున్నారని. అది భయపడొద్దు. పరిశుద్ధాత్ముడు అన్నాడు, నువ్వు చెప్పేది ఏంటి, నేను చెప్పమన్నది. అపవాది గారు చెప్పే మాటలకి ఎందుకు విజయం ఇచ్చేసారని చెప్పి ఒప్పుకున్నాడు. ఇలాగే శబాన పడుతూ ఉంటుందంటే దేవుడు విజయం ఇచ్చానని చెప్పమంటున్నాడు అన్నాను. నేను ఫోన్ చేసి అన్నాను, విజయం ఇచ్చేసాడంటే దేవుడు, ఏం భయపడుతున్నాడు చెప్పంటే వాళ్ళు గంతులు వేసేస్తారు. ఇప్పుడే మనం అనుకున్నాం విజయం ఇచ్చాడని. హల్లెలూయా. ఎందుకని? మనం చెప్పే మన సొంత ఆలోచన చెప్తే భయపడాలి, అపవాది గారు చెప్తే భయపడాలి, దేవుడు చెప్తే మనకెందుకండి భయము? అవునా కదా? ఎందుకు భయపడాలి? చెప్పమన్నాడు, చెప్పాము. ఆయన చెప్పమన్నాడు, చెప్పాము. లెగిసార వ్యతిరేకంగా ఆయన మాట్లాడుకుంటాడు, మనకెందుకు? ఆయన చెప్తున్నాడుగా, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేస్తాను. నీకు వ్యతిరేకంగా రూపింపడి ఆయుధం వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా లెగిస్తున్నారా, వర్ధిల్లరాళ్ళు పడిపోతూ ఉంటారు. నీ పక్షాన్ని నేనే వాద్యం ఆడతాను.
నీతో వాదించి వారు ఇంక కనబడరు. నీ కనుగుడ్డును ముట్టువాడు నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు నన్ను దాటి వెళ్ళాలి నిన్ను ముట్టాలంటే. ఎందుకని? నువ్వు నీది చేయట్లే, ఆయన చెప్పింది చేస్తున్నావు. నీది చెప్తే మేము చెప్పలేం, నేను అపవాదిగాడు ప్రేరేపిస్తే ఏం చేయలేం. కానీ పరిశుద్ధాత్మకు అప్పగించుకొని నీ సొంత ఆలోచన, సొంత తలంపు, నీ ప్రవర్తన అన్నిటిని తీసివేసి ఆయన అధికారానికి అప్పగించుకొని ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన బలంగా పనిచేస్తున్నప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా రూపబడి ఏదో వర్ధిల్లదు. నువ్వు భయపడక్కర్లేదు. నీ విషయం చెప్పావా, నువ్వు సొంతం చెప్పావు, భయపడు. ఆయన చెప్పింది చెప్తున్నప్పుడు రాజుగా వెళ్ళి చెప్పు. మరల భయపట్టకు, మీరు దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొంది అన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మోసుకెళ్ళలేదు ఎవరిదమ్మా, నువ్వు మోసుకెళ్ళలేదు, నువ్వు చెప్పేది ఎవరు? ఓసారి మా అన్నయ్య వచ్చాడు, మా వారి ఇంట్లో ఉన్నారు. మా అన్నయ్య దేవుడికి వ్యతిరేకంగా ఏదో అక్కడ అంటున్నాడు. స్టార్టింగ్ నేను రెడీ అయిపోయాను మాట్లాడడానికి. మా వారు అక్కడి నుంచి పరా, ఇక్కడ ఏదో యుద్ధం జరిగిపోద్ది, నేను దీని పక్షాన్ని ఉండకూడదు, కానీ భర్తను అయిపోయాను. అతను ఏమన్నంటే ఇంకా అక్కడి నుంచి లేచి పారిపోతున్నాడు. నేను రెడీ మాట్లాడడానికి, ఇక డి అని కూర్చున్నాను నేను. ఏదంటే దేవుడికి దానికి తగ్గట్టు చెప్పడానికి, దేవుడి గురించి. ఆయన ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ అతను వెళ్ళిపోవడం, అతను పారిపోవడం చూసి నవ్వుకున్నా. హల్లెలూయా. నేను ఏదైనా దేవుడు మాటలు చెప్తున్నా ఆయన నుంచి పారిపోతాడు. ఎందుకని? దేవుని ఆత్మ లేదు కాబట్టి. ఉన్నవాళ్ళు అయితే రోషం కలిగి చెప్తారు. హల్లెలూయా. ఉంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు రోషంతో ఎలా రగిలిపోతున్నాడో అదే రోషము ఆత్మ దింపుదల ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. కాబట్టి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించుకుంటే అప్పుడు నీ మార్గాలు సరళమవుతాయి, నీ ఎముకలకు ఆరోగ్యము. చూడండి ఏమనుంది, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువియు కలుగును. హల్లెలూయా. అధికారం అంతా అపవాదికి అప్పగించి నాకు ఇంకా సమస్యలు తీరలేదేంటి? నీ ఆలోచనలు నువ్వు బంధించుకొని ఉంటావు, నీ ప్రవర్తన చేసేస్తూ ఉంటావు. దేవుడికి అప్పగించావా? నువ్వు తప్పుకున్నావా? ఆయన అధికారానికి అప్పగించుకున్నావా? నువ్వెక్కడికి వెళ్ళినా చిగురేస్తుంది, ఎండింది కూడా, ఎండిపోయిన దాంట్లో కూడా సెలయేర్లు ప్రవహిస్తాయి. హల్లెలూయా. అటు ఆయన అధికారానికి నువ్వు అప్పగించుకో. నీ అధికారము, శాతాన్ అధికారం మీద పనిచేస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నువ్వు దేవుని చిత్తాన్ని, దేవుని పాత్రకి ఇక్కడ వాడడానికి అప్పగించుకున్నప్పుడే నీకు అక్కడ గౌరవం, జీవ కిరీటం. నా బిడ్డ నా కోసం, నన్ను చూపించడం కోసం తనను నన్ను చంపుకుంది, తను మురుగైపోయింది, తన ఇష్టాలు వదిలేసుకుంది. దాన్ని వైరాగ్యం అంటారు. తన ఇష్టాలు వదిలేసుకుంది. అవునే కదా? నా పిలుపు కోసం ఎంత వైరాగ్య జీవితం అండి మోషేకి యువరాజు స్థానం ఇస్తానంటే దేవుడు బిడ్డలతో ఉంటూ దేవుని కోసం వచ్చే నిందలు, శ్రమలు, అవమానాలు భరించడానికి యువరాజు పదవి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి. ఆ గొప్ప వైరాగ్యం చూసినప్పుడు పరలోకంలో అంటాడు, ఈ బిడ్డ భూలోకంలో ఘనతను పొందుకోక, భూలోకంలో రాజు స్థానం పొందుకోక, నా నిమిత్తం అది విడిచిపెట్టి నా నిమిత్తం వచ్చే శ్రమలు, నిందలు, అవమానాలు భరించడానికి నా బిడ్డ వచ్చేసాడు అని జీవ కిరీటం పెడతాడు. నా బిడ్డ నా దగ్గరికి రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి, అనారోగ్యాలు అవుతున్నాయి, వ్యతిరేకంగా మారిపోతున్నారని అడిలిపోయి పారిపోయాడు కాబట్టి మీరు నరకంలో పడి పడేయండి అనే కాదు. నా బిడ్డ నా నిమిత్తము నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాటి వైరాగ్య జీవితం అనుభవించవలసి ఉండి కూడా అది వ్యర్థముగా ఎంచుకొని దానివల్ల వచ్చే పాప ఫలితం ఎరిగి దేవునికి పాత్రను అప్పగించుకుంటే అది ఎంతో ఆశీర్వాదం, అది నిత్య జీవం, అది ఇహపరంగా అనేక ఆశీర్వాదాలతో నేను నింపుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి వాక్యం